నమస్తే అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ని. నా పేరు హేమ జిల్లోజు. మేము మొన్న 2 రోజుల కిందట కూడా పుష్ప సినిమా పుష్ప 2 మీద సంధ్యా థియేటర్లో ఏదైతే సంఘటన జరిగిందో, రేవతి గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు అల్లు అర్జున్ గారు ఎవరైతే అక్కడికి వచ్చి ఈ సంఘటనకు ముఖ్య కారణంగా ఉన్నారో తను వచ్చి లాస్ట్కి వచ్చేసరికి 25 లక్షలు డిక్లేర్ చేస్తావా? ఒక ప్రాణానికి నువ్వు ఇచ్చేది 25 లక్షలా? అదే విధంగా మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాము 2 రోజుల కిందట. మళ్ళీ ఇప్పుడు నిన్న ఏం చెప్తున్నారంటే ఏంటిది, సంధ్యా థియేటర్ మేనేజర్ని, సంధ్యా థియేటర్ ఓనర్ని, సంధ్యా థియేటర్ వాచ్మెన్ ని అరెస్ట్ చేసిన అని చెప్పి చెప్తున్నారు. ఏంటిది మరి, ఎవరైతే వచ్చేసి దీనికి పర్మిషన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని ఏం చేశారు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని తనని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తన వల్లనే కదా ఇది స్టార్ట్. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు రిలీజ్ చేయరు. అదే విధంగా సెకండ్ మిస్టేక్ అనేది అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ నీకు పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్స్ వచ్చేసి నువ్వు ఎలా వాళ్ళ జాగ్రత్తగా నువ్వు వాళ్ళు దేవుళ్ళు అని చెప్తావు. మన దేవుళ్ళను వచ్చేసి ఏ విధంగా వాళ్ళకి నష్టం జరగకుండా ఏ విధంగా వెళ్ళి రావాలి థియేటర్లకు అనే ఒక సెన్స్ లేదా? ఎట్లా వెళ్తావు నువ్వు? పర్మిషన్ తీసుకోవాలి, ఫస్ట్ పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేయాలి, నేను వస్తున్నాను బందోబస్తు చేయండి. మరి నాకు వచ్చేసి నా ఫిలిం కి కోట్లు ఖర్చు పెట్టినా మాకు సరిపోవట్లేదు, అందుకే నేను బెనిఫిట్ షో చేస్తున్నా అనే విషయంలో చెప్పిన తర్వాత నువ్వు చేయాల్సింది. అలాంటిది నీకు వచ్చేసి డబ్బులు నష్టమైతేనేమో నేను సంపాదించుకోవడానికి 5వ తారీఖు ముందే నువ్వు ఒక రోజు ముందు నైట్ టైంలో అర్ధరాత్రి పూట నువ్వు వచ్చేసి షోలు పెడతావు, నీకు బెనిఫిట్ అయ్యేలాగా పైసలు వచ్చినాయి. మరి ఎదుటోళ్ళ ఫ్యామిలీకి నష్టమైంది కదా, అక్కడ ఎవరు భర్తీ చేస్తారు? నువ్వున్న దీనికి నువ్వు ఏంటిది, నీ స్తోమతకు తగ్గట్టుగా 25 లక్షలు కాకుండా 25 కోట్లు ఇచ్చినా కూడా సరిపోవు. ఒక ప్రాణ విలువ ఈ రోజు వచ్చేసి దగ్గర 12 కోట్ల నుంచి 25 కోట్ల వరకు పలుకుతుంది. ప్రతి అవయవానికి లెక్కలు కట్టి అమ్ముతున్నారు ఈ డాక్టర్ వ్యవస్థ అనేది. ఇప్పుడు నువ్వు వచ్చేసి 25 లక్షలు ఇచ్చేసి చేతులు లుక్కొని పోతున్నావు. ఏం చేస్తున్నారు? అదే విధంగా ఆల్రెడీ వచ్చేసి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. ప్రజెంట్ నువ్వు వచ్చేసి 3 అరెస్ట్ చేయడం కాదు, మెయిన్ కారణం అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని అరెస్ట్ చేయాలి వెంటనే. అలాగే వచ్చే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి. లేకపోతే మీరు నోటీసులు ఇచ్చడం కాదు, అరెస్ట్ చేయాల్సిందే. చెయ్యకపోతే ఖచ్చితంగా 2 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మీ ఇళ్ల ముందట, అల్లు అర్జున్ ఇంటి ముందట, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి ముందట ధర్నాకు దిగుతుందని నేను నా పార్టీ తరపు నుంచి తెలియజేస్తున్నాను. జాగ్రత్త. ఒకటి ఇంకా మీరు ఇలానే చేస్తున్నారు. మీ స్తోమతకు తగ్గట్టుగా ఆలోచించండి. అదే మీ ఫ్యామిలీకి జరిగితే మీరు ఊరుకుంటారా? మీ ఫ్యామిలీలో నష్టమైతే తల్లి అలాగే బిడ్డ, చిన్న పిల్లలు వాళ్ళు, నువ్వు చేసే మిస్టేక్ వల్ల నీ సంతోషానికి నాకు ఫ్యాన్స్ ఎంతమంది వస్తున్నారు, నా అంగు ఆర్భాటం చూసుకుందామని వస్తేవి, ఏమైంది? నిండు ప్రాణాన్ని బలికొంటివి. ఇదా ఏంటిది మీ సినిమా వ్యవస్థ చేసేది? ఎవరైతే వచ్చేసి ఫ్యాన్స్ దేవుళ్ళు అంటారు వాళ్ళనే చంపడానికి వచ్చేసి ఈ రోజున ఎవరిచ్చారయ్యా మీకు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇష్టానికి వచ్చేసి పన్నులు ట్యాక్సులు అని చెప్పేసి కట్టుకుంటా మనిషిని పీడిస్తున్నారు. మీరు ఇంకా దాంట్లో వచ్చేసి సినిమా రంగం కూడా ఏంటిది, మీరు ఆల్రెడీ 150 రూపాయలు పెంచేసి 250-300 రూపాయల దాకా చేశారు. ఇప్పుడు మళ్ళీ 1100 చిల్లర వచ్చేసి ఒక టికెట్ అమ్ముతున్నారంటే రక్తం తాగుతున్నారా? జనాల రక్తము ఆనందం కోసం మీ సినిమాలకు వస్తున్నారు తప్ప మిమ్మల్ని లూటీ చేయమని చెప్పేసో లేదా ఏదో చేయాలి అని చెప్పేసి మీ సినిమాలకు రావట్లేదు. దయచేసి ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ ఉండాలా ఉండొద్దని ఎవరు చెప్పట్లేదు, కానీ మన ప్రాణాల కంటే ఎవరు ఎక్కువ కాదు. మన కన్న తల్లిదండ్రులు, మన సొంత వాళ్ళు, మన ఆడపిల్లల కంటే, మన పిల్లల కంటే ఎవరు ఎక్కువ కాదు. అది ఆలోచించండి. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, వాళ్ళ కోసం మన ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. మరి ఇదే ఫ్యాన్స్, మీలో ఒక ఫ్యానే చనిపోయింది కదా, మరి తన కోసం న్యాయం జరగాలని మీరు ఎందుకు కొట్లాడట్లేదు? మీరు ఎందుకు అడగట్లేదు? మీ ఫ్యాన్, మీరు ఎవరైతే హీరోని ఎందుకు అడగట్లేదు? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను సినిమా అమ్మాయినే, నేను హీరోయిన్ గా చేశాను, ప్రొడ్యూసర్ గా చేశాను, డిస్ట్రిబ్యూటర్ కూడా చేశాను. అయినా కానీ జనాలకి
ఇబ్బంది, అది ఫ్యాన్స్ కు వచ్చేసి ఇబ్బంది కలిగే విధంగా ఏది చేయకూడదు. ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే